ఆగస్టు 15 అనగానే మన దేశంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్రం వచ్చిన రోజు అని ఠక్కున చెప్పేస్తారు. మరి జనవరి 26 రిపబ్లిక్ డే అంటే మాత్రం అందరూ చెప్పలేకపోతారు, ఆలోచనలో పడతారు. చాలా మంది దీన్ని ఒక హాలిడే లానే చూస్తారు. కొందరికి మాత్రమే ఆ రోజు ప్రాముఖ్యత తెలుసు. వాస్తవానికి దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన 1950లోనే భారత్కు సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. అలా మన దేశంలో స్వరాజ్య పాలనను స్టార్ట్ చేసిన రోజే ఈ రిపబ్లిక్ డే, జనవరి 26. మరి ఈ రోజు ఉత్తగానే రాలేదు. ఎన్నో త్యాగాలు, బలిదానాల ఫలితం ఈ జనవరి 26. స్వరాజ్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఎందరో సమిధలైన వారి బలిదాన ఫలితం ఈ జనవరి 26. మరి రిపబ్లిక్ డే ప్రాముఖ్యత, గణతంత్ర భారత ప్రత్యేకతలను మనం ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం. 1950 జనవరి 26, 21 ఫిరంగుల సెల్యూట్ మధ్య స్వాతంత్ర భారతావని మొట్టమొదట రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనవరి 26 దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలనానంతరం 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ 1950లోనే భారత్కు సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. అదే రిపబ్లిక్ డే. ఈ రోజు నుంచే భారత్ సొంత రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. అప్పటి వరకు బ్రిటిషర్ల పాలన, నియమ నిబంధనలే అమల్లో ఉండేవి. అయితే వ్యాపారం కోసం దేశానికి వచ్చిన తెల్లదొరలు అప్పుడున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. దేశంలోని రాజులు, సంస్థానాధిపతుల మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకున్న బ్రిటిషర్లు మచ్చికతో అత్యాశను చూపించడంతో నెమ్మదిగా ఒక్కో రాజ్యాన్ని, సంస్థానాలను తమ చెప్పు చేతల్లోనికి తీసుకుని పెత్తనం చలాయించడం మొదలుపెట్టారు. విభజించు, పాలించు అనే ఫార్ములాతో మొత్తం దేశంపైనే అధికారాన్ని చెలాయించారు. దీంతో దాదాపు 2 శతాబ్దాలకు పైగా మన దేశంలో ఆంగ్లేయులు పాలన సాగింది. ఇలా బ్రిటిషర్ల చెరలో ఇరుక్కున్న భరతమాతకు బానిస సంకెళ్ళు పడ్డాయి. ఇక ఆ సంకెళ్లను తెంచడానికి ఎంతో మంది భారతమాత ముద్దుబిడ్డలు తమ ప్రాణాలనే బలివ్వాల్సి వచ్చింది. ఆంగ్లేయులను ఎదిరించి పోరాడారు. ఇక అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన గాంధీ జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అలా సుదీర్ఘ పోరాటం తరువాత 1947లో భరతమాతను సంకెళ్ల నుంచి విముక్తి దొరికింది. భారతీయులు స్వేచ్ఛాయువులు పీల్చుకున్నారు. అయితే దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించిన 1950 జనవరి 26నే దేశ సంపూర్ణమైన స్వరాజ్యాన్ని సాధించుకుంది. కానీ వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలి అనే ఉద్దేశంతో 2 నెలలు వేచి ఉన్నారు. కాగా 1930 జనవరి 26 లాహోర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతీయులు స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించేలా చేశారు. అయితే అప్పటిదాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలా బాగ్ ఉదంతంతో ఒక్కసారిగా మారిపోయింది. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, రాజాజీ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించారు. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. కానీ అంతటి చారిత్రక ప్రాధాన్యమున్న తేదీకి చిరస్థాయి కల్పించాలనే సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో నవంబర్లో పూర్తయిన 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దాన్ని అమల్లోనికి తీసుకొచ్చారు. దీంతో 1950 జనవరి 26తో బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 పూర్తిగా రద్దయింది. ఆ రోజున భారత్ సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. కొన్నేళ్ల తర్వాత లౌకిక అనే పదాన్ని కూడా వీటితో పాటు చేర్చడం జరిగింది. అయితే బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందిన తర్వాత
మన దేశానికి సొంత రాజ్యాంగం ఉండాలని అప్పటి నేతలు మేధావులు భావించి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా, రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను చైర్మన్గా నియమించారు. ఇక రాజ్యాంగ పరిషత్లోని మేధావులు ప్రపంచంలో ఎన్నో దేశాలకు వెళ్లి వాళ్ళ రాజ్యాంగాలను పరిశీలించి స్టడీ చేసి ప్రజాస్వామ్య విధానంలో మన రాజ్యాంగానికి రూపురేఖలు దిద్దారు. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారమైనప్పటికీ అందులో అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ క్రమంలో ఎన్నో సవరణలు చేసిన రాజ్యాంగ పరిషత్ తుది కాపీకి 1949 నవంబర్ 26న ఆమోద ముద్ర వేసింది. దీంతో భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకిక తత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది. అయితే మన భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అదేవిధంగా అప్పట్లో రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షలు ఖర్చయింది. ఇక ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు మిన్నంటుతున్నాయి. దేశం గర్వించే ఈ రోజున రాజధానిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారీ కవాతు నిర్వహిస్తారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా సైన్యం మరియు అనేక రాష్ట్రాలు తమ పరాక్రమంతో పాటు ఆచారాలను ప్రదర్శిస్తాయి.